ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కడుపు నిండాలంటే కడలిలోకి వెళ్లాల్సిందే. సంద్రమే మత్స్యకారులకు దిక్కు. ఉపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టి చేపల వేట కోసం ఉప్పొంగుతున్న సముద్రంలో ఎదురెదుతూ ఉంటారు. ఏ రోజు తమకు ప్రమాదం జరుగుతుందని భావించరు. అంత నమ్మకంతో కడలిలోకి వెళ్లే మత్స్యకారులను ఒక్కోసారి మత్స్య కెరటాలు చుట్టుముట్టేస్తాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తాపడిన ఘటనలో 2 గల్లంతై శవాలుగా ఒడ్డుకి కొట్టుకొచ్చారు. మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్తే వేటకు వెళ్లే వారికి భయం లేకపోయినా వారి కుటుంబ సభ్యులు మాత్రం 1000 కళ్లతో ఎదురుచూస్తారు. రాక ఆలస్యమైతే కాస్త కంగారు పడతారు. వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన బొంగా కోటేశ్వరరావు, చింతల వెంకటేష్, వంకా కృష్ణ, బుంగా ధనరాజ్ నలుగురు వేటకు వెళ్లి రాకపోవడంతో ఇదే కంగారు వారి కుటుంబ సభ్యుల్లో మొదలైంది. వేటకు వెళ్లిన వారి జాడ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఇంతలోనే చింతల వెంకటేష్, బొంగా వెంకటేశ్వరరావు వచ్చి రాకాసి అలలకు బోటు మునిగిపోయిందని, తాము ఈదుకుంటూ వచ్చామని, మిగిలిన 2 గల్లంతయ్యారని చెప్పడంతో భయం మొదలైంది. గల్లంతైన వంక కృష్ణ, బుంగా ధనరాజ్ రాక కోసం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కోటి కళ్లతో ఎదురుచూశారు. క్షేమంగా వస్తారని భావించారు. అమ్మా గంగమ్మ తల్లి, వారికి ఏం కాకుండా చూడమ్మా అంటూ ప్రార్థనలు చేశారు. కానీ వారు ప్రాణాలతో రాలేక 2 రోజుల తర్వాత శవాలుగా ఒడ్డు కొట్టుకొచ్చారు. వారి మృతదేహాలు బుధవారం ఉదయం అక్కుపల్లి, డోకులపాడు తీరాలకు కొట్టుకురావడంతో వారిని చూసి కుటుంబ సభ్యులు గుండె చెరువైంది. రోదనలు మిన్నంటాయి. కృష్ణకు భార్య, 2 కుమారులు, ధనరాజ్కు భార్య, కుమార్తె, 4 నెలల పాపున్నారు. ఇప్పుడు వారంతా పెద్ద దుక్కును కోల్పోయారు. బాధిత కుటుంబాలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు చొరవతో ప్రభుత్వం నుంచి వచ్చిన 5 లక్షలతో పాటు సీఎం సహాయ నిధి నుంచి మరో 5 లక్షల చొప్పున కలిపి ఒక్కో కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించారు. బోటు ఇంజన్, వలలు అందజేసి కష్ట సమయంలో ఆదుకున్నారు.